హోంమంత్రి అనితపై వ్యాఖ్యలను ఖండించిన జనసేన నాయకులు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు తగవన్న వేళగా సుధాకర్ రావు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు నక్కపల్లి మండల అధ్యక్షులు వెలగా సుధాకర్ రావు తెలిపారు. నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు జంక్షన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ మహిళలను అవమానించే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మహిళల గౌరవ పరిరక్షణకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని, మహిళలను కించపరిచే రాజకీయ సంస్కృతిని ఎప్పటికీ సహించబోదని స్పష్టం చేశారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గుడివాడ అమర్నాథ్ను సుధాకర్ రావు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి సూచన మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో జనసేన నాయకులు శ్యామ్ కిషోర్, గణపతి, ఉమామహేశ్వరరావు, దుర్గారావు, రమణ, నవీన్, బాబ్జీ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మాది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం. నేను నక్కపల్లి జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ని. నా పేరు వెలగా సుధాకర్ రావు. మొన్న 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి గారైన గుడివాడ అమర్నాథ్ గారు మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఈ మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయి. మహిళలను కించపరిచిన ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఆ రోజు రామాయణంలో చూసుకున్నా సరే సీతాదేవి గురించి తప్పుడు మాటలు మాట్లాడిన రావణాసురుడి లంక కూడా నాశనం అయిపోయింది. అంతేకాకుండా మరి మహిళల గురించి తప్పుడు మాటలు మాట్లాడి తల్లిని చెల్లిని కూడా పట్టించుకోకుండా మరి బయటికి గంటేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు చాలా సంస్కారవంతమైన మాటలు మాట్లాడవలసిన అవసరం ఉంది. మీరు వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు మంత్రి గారు వాడుతున్నారని చెప్తున్నారు. మీరు బుల్లెట్ ప్రూఫ్ కారును వదిలేయలేదు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. 175 స్థానాల్లో మీరు పోటీ చేస్తే 11 స్థానాలకే పరిమితమైంది మీ ప్రభుత్వం. మిమ్మల్ని మంత్రిగా అంగీకరించలేదు. మంత్రి గారే కాకుండా ఎమ్మెల్యేగా కూడా మిమ్మల్ని అంగీకరించలేదు. మిమ్మల్ని మెడపట్టి ఆ కారులోంచి బయటికి విసిరేశారు అంతే తప్ప మీరు వదిలేయలేదా కారు అని మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎంఓయూలు చేసుకుని పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప మీరు మంత్రిగా ఉండగా ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదు. పానీపూరి బళ్ళు, చపాతీల బళ్ళు ఎంఓయూలు చేసుకుని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఈ సమ్మిట్ కోసం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు మీరు ఖర్చు పెట్టడం తప్ప రాష్ట్రానికి మీ వల్ల, మీ ప్రభుత్వం వల్ల జరిగింది ఏమీ లేదని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము మహిళల పట్ల మీరు మాట్లాడిన మాటలని మా జనసేన పార్టీ తరపుని, మా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారైన గెడ్డం బుజ్జి గారి తరపుని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, హోమ్ మినిస్టర్ గారి నాయకత్వం, అనితమ్మ గారి నాయకత్వం, గడ్డం బుజ్జి గారి నాయకత్వం, గుడివాడ అమర్నాథ్ క్షమాపణ, గుడివాడ అమర్నాథ్ క్షమాపణ, గుడివాడ అమర్నాథ్ క్షమాపణ, గుడివాడ అమర్నాథ్ క్షమాపణ.